ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశం మొత్తాన్ని షాక్కు గురిచేసింది. ఈ ఘటనకు ఫరీదాబాద్ వైద్యుల అరెస్టుకు లింకులు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన 6 వైద్యులు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. వీరిలో డాక్టర్ షహీన్ ఫరీద్ జైషే మొహమ్మద్ మహిళా విభాగం భారత్ చీఫ్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె రహస్యంగా పనిచేస్తూ భారత్లో దానిని విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈమె కొద్ది రోజుల కిందటి వరకు సాధారణ వైద్యురాలిగా తన పనిలో నిమగ్నమై ఉండేది. ఆమెతో కలిసి పనిచేసిన వారిలో ఎవరికీ షాహిద్ అసలు ఎవరో, ఆమె ఏం చేస్తుందనే విషయం కానీ, ఆమె గోప్యత ఉన్న ఉద్దేశం కానీ తెలియదు. డాక్టర్ షహీన్ రహస్యంగా పనిచేస్తూ జైషీ మహమ్మద్ మహిళా విభాగాన్ని భారతదేశంలో స్థాపించడానికి ఆమె కృషి చేస్తుందని నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో పేలుడుకు అనుమానితుడిగా భావిస్తున్న ఉమర్ మహమ్మద్ వీళ్ళ దొరికిపోయారనే భయంతో ఆత్మాహుతి బాంబర్గా మారినట్టు భావిస్తున్నారు. కాగా అల్ఫహాల్ యూనివర్సిటీలో ఆమెతో కలిసి పనిచేసిన ఓ ప్రొఫెసర్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఘటనలతో షహీన్ ఏం చేస్తుందనేది ఇప్పుడు అర్థమైందని అన్నారు. ఆమె క్రమశిక్షణ పాటించేది కాదు, ఎవరికీ చెప్పకుండానే సెలవులు పెట్టేవారు. కాలేజీలో ఆమెను కలవడానికి చాలామంది వచ్చేవారు. ఆమె ప్రవర్తన విచిత్రంగా ఉండేది. ఆమెకు వ్యతిరేకంగా యాజమాన్యానికి అనేక ఫిర్యాదులు వెళ్ళాయి అని చెప్పారు. ఉగ్రవాద ఆరోపణల వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇంతకుముందు ఆమె పనిచేసిన చోట వ్యక్తిగత రికార్డులపై కూడా దృష్టి పెట్టాలని కాలేజీలోని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మేము ఎప్పుడూ అనుమానించలేదని ప్రొఫెసర్ అన్నారు. ఇక ఢిల్లీలో జరిగిన పేలుడు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఈ ఘటనలో